హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాకం లేకుండా నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాము. మనం రోజు తాగే పాలల్లో కన్నా నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు డైలీ తినడం వల్ల ఆడవారిలో ఉండే కాల్షియం లోపం అయితే తగ్గుతుందండి. నువ్వుల్ని రోజు తినడానికి ట్రై చేయండి. అయితే ఈ నువ్వుల లడ్డు చేయడానికి ఒక కప్పు నువ్వులు అలాగే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఒక ప్లేట్‌కి ముందే కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలాచీ పొడి, షుగర్ వేసి పట్టాను. మందంగా ఉన్న ఒక బాండీ తీసుకొని అందులో ముందైతే నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు త్వరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతాయి కదా! నువ్వులు కాస్త చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అది వేసి కరిగించుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఏమి వేయట్లేదండి. వాటర్ ఏమి వేయకుండానే బెల్లం కరగాలి. ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని పూర్తిగా కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలిపి కొద్దిగా దగ్గర పడిన తర్వాత మనము నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారక ముందే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రాదు కాబట్టి, ఒకవేళ మీరు లడ్డూలు చుట్టేటప్పుడు పూర్తిగా చల్లారిందనుకోండి, కొద్దిగా వేడి చేసినా వస్తుంది. అంత అవసరమేమి ఉండదు. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా తీసుకొని ఇలా నువ్వుల లడ్డూలు చుట్టుకోవచ్చు. కొద్దిగా గట్టిగా ఉంటాయి ఫస్ట్, తర్వాత నెక్స్ట్ డే నుంచి కొద్దిగా మెత్తగా అయిపోతాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్లేట్‌కి అతుక్కుందనుకోండి, ఈ నైఫ్‌తోని ఇలా అంటే పైకొచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతాయి ఈ లడ్డూలు చేసుకోవడము. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.